ఇకపోతే సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు గంటకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఉన్నటువంటి దాదాపు 300 సీసీ ఫుటేజీలను పోలీస్ అధికారులు ఓపెన్ చేశారు. అందులో విస్తుపోయేటువంటి నిజాలు పోలీస్ అధికారుల కళ్ళకు కనిపించాయి. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేసే మధ్యలో 2 ప్రదేశాల్లో వైన్స్లో మద్యం కొనుగోలు చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు చక్కెర్లు కొడతా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకునే మధ్యలో కోదాడ వద్ద పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం కొనుగోలు చేస్తున్నట్లు విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఆయన మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతా ఉన్నాయి. అయితే అక్కడి నుంచి కోదాడ నుంచి ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ నుంచి రామవరపాడు రింగ్ రోడ్డు సమీపంలో, రామవరపాడు సెంటర్ సమీపంలో హైవే దగ్గర ఆయన పడిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ పగడాల గారికి క్లాస్ పీకినట్టు కూడా తెలుస్తూ ఉంది, మద్యం సేవించి వాహనం నడపొద్దని చెప్పేసి. అయితే అక్కడి నుంచి ఆయన కొంతసేపటి తర్వాత మళ్ళీ రామవరపాడు నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో ఏలూరు వద్ద కూడా ఆయన వైన్స్లో మద్యం కొనుగోలు చేసినట్లయితే చర్చ నడుస్తూ ఉంది. అయితే ఏలూరు మద్యం షాపులో ఆయన మద్యం కొనుగోలు చేసిన దగ్గర 350 రూపాయలు ఫోన్పే కూడా చేసినట్లయితే ఆ ఫోన్పే వివరాలు కూడా సోషల్ మీడియాలో చక్కెరలు కొడతా ఉన్నాయి. అయితే అక్కడి నుంచి కొవ్వూరు టోల్ ప్లాజా దాటుకొని మరి ఏలూరు మీదుగా ఆయన రాజమండ్రి దగ్గర ఒక హైవే పక్కన యాక్సిడెంట్లో చనిపోయారు, విగత జీవిగా మరణించారు. అయితే ఇప్పుడు కనుక ఈ కేసు కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి రాజమండ్రి సమీపంలో ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల విగత జీవిగా కనిపించారో ఈ మధ్యన ఉన్నటువంటి 300 సీసీ ఫుటేజీలు ఓపెన్ చేసిన తరుణంలో ఆయన ఎక్కడెక్కడ ఏమేం చేశారు, ఎక్కడెక్కడ రెస్ట్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ నీరసించిపోయారు, ఎక్కడెక్కడ మద్యం కొనుగోలు చేసిన రకరకాల చర్చలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 2-3 రోజుల్లో రానున్నటువంటి ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ప్రవీణ్ పగడాల గారు మద్యం సేవించినట్లు కనుక తెలిస్తే ఖచ్చితంగా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయారనేటువంటి నివేదికను పోలీసు అధికారులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో అయితే దీనికి సంబంధించి అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు మరణించిన తర్వాత అతను పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్లో ఆల్కహాల్ తీసుకున్నాడనే అంశం ఎలా తెలుస్తున్నటువంటి అంశాలు మనం చర్చిద్దాం. మనతోటి ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం కోసం డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, సీనియర్ డాక్టర్, ఫోరెన్సిక్స్ మెడిసిన్ హెచ్ఓడి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చెన్నంశెట్టి చక్రపాణి గారు, రిటైర్డ్ పోలీస్ అధికారి, రిటైర్డ్ ఎస్పీ, ఆయన కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా డాక్టర్ ఉమామహేశ్వరరావు గారితో మాట్లాడదాం. ఉమామహేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ప్రధానంగా మన చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉమామహేశ్వరరావు గారు ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి కేసు గంటకు మలుపు తిరుగుతూ ఉందో దానికి సంబంధించి ఆయన ఒక దగ్గర మద్యం తీసుకున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో చిక్కర్లు కొడతా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎక్కడెక్కడ ఆయన ట్రావెల్ చేశారు, ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం వరకు ఆయన వచ్చారు అనేటువంటి వివరాలన్నీ కూడా పోలీసు అధికారులు సేకరించారు. అయితే ప్రస్తుతం ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ పెండింగ్లో ఉంది, రావాల్సింది. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏ విధంగా చేస్తారు సార్? మద్యం సేవించినటువంటి వ్యక్తి మరణిస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏ విధంగా తేలుతుంది, ఏ అవయవంలో పరిశీలిస్తారు సార్? అది మద్యం సేవిస్తే సాధారణంగా స్టమక్లో కనబడుతుందండి. స్టమక్లో స్మెల్, కంటెంటు, ఆ లిక్విడ్ అని మేము స్మెల్ చేస్తాము. చేసి దట్ ఈస్ ఓన్లీ సస్పిషన్. ఎందుకంటే ఓన్లీ ఆల్కహాల్ వల్లే రావాల్సిన అవసరం లేదు. స్మెల్ చాలా విషయాల్లో వస్తుంది. కానీ అందువల్ల ఏం చేస్తామంటే అది విజరా అంతా తీసి విజరాని ఆర్ఎఫ్ఎస్ఎల్ అంటే రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి మేము పంపిస్తాం. విజరా అంటే లివరు, కిడ్నీ, స్టమకు, ఇంటెస్టైన్, ఈ 4 భాగాలు కూడా పంపిస్తాము. వాళ్ళు అక్కడ అనలైజ్ చేసి అందులో ఆల్కహాల్ ఎంత ఉంది, ఆల్కహాల్ ఎంత పర్సెంటేజ్ ఉంది, లిమిటెడా, ఎక్సెసా అనేది వాళ్ళు చూసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారండి. దాన్ని బట్టి వీ కెన్ ఫైనలైజ్ దట్ ఇట్ హ్యాస్ ఇన్ డ్రంకన్ స్టేట్. అయితే ఉమామహేశ్వరరావు గారు, ఇప్పటి వరకు మీరు సుమారు ఎన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూస్తుంటారు, ఎన్ని పోస్ట్ మార్టంలు చేసి ఉంటారు? నేను నియర్లీ 2006 నుంచి ఫారెన్సిక్ మెడిసిన్లో ఉన్నానండి. ఓకే. ఇయర్లీ దాన్ని బట్టి యూ కెన్ ఎస్టిమేట్ ఐ హ్యావ్ డన్ నియర్లీ థౌజండ్స్ ఆఫ్ కేసెస్. అయితే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏ విధంగా ఆయన బ్లడ్ సేకరిస్తారా, లేకపోతే అవయవాల్లో ఉన్నటువంటి కణాలను ఏమైనా సేకరించేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు వాటిని ఏ విధంగా టెస్ట్ చేస్తారు సార్?
యాక్చువల్గా అయితే మేము టెస్టింగ్ ఏమీ చేయము. మేము బ్లడ్, ఈ విజరా అంటే ఇందా చెప్పాను కదా, స్టమక్, ఇంటెస్టైన్, లివరు, కిడ్నీ, ఈ 4 కూడా ప్రిజర్వ్ చేసి వాటిని మేము ఆర్ఎఫ్ఎస్ఎల్కి సీల్డ్ బాక్స్లో పంపిస్తామండి. అక్కడ వాళ్ళు టాక్సికాలజీ డిపార్ట్మెంట్లో, రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, అందులో ఆల్కహాల్ ఉందా లేదా అని. దాన్ని బట్టి మేము ఫైనల్ రిపోర్ట్ ఇస్తాము. సో దీనికి మొత్తం ఈ ప్రాసెస్కి ఎంత సమయం పడుతుంది డాక్టర్ గారు? యూజువల్గా మాకు ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రావడానికి మినిమం 2 to 3 months పడుతుందండి. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్టు రావడానికి కూడా కనీసం 1 month పైన పడుతుందా సార్? అవసరం లేదు, 1 month ఏం అవసరం లేదు. వితిన్ 1 week to 10 days ఇచ్చేయచ్చు. ఓకే, అంటే 1 week to 10 days లోపు ఖచ్చితంగా ఆయన యొక్క రిపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పటికీ 5 days అయింది కాబట్టి ఇంకొక 4-5 daysలో పాస్టర్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అనుకోవచ్చు. వచ్చేయచ్చు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి రిటైర్డ్ ఎస్పీ చనంశెట్టి చక్రపాణి గారు ఉన్నారు. చక్రపాణి గారితో మాట్లాడదాం. చక్రపాణి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మారెడ్డి గారు, నమస్తే సార్. ఏంటి ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఈ కేసుని మీరు మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు పనిచేస్తున్నారు. ఎన్నో పోస్ట్ మార్టం సంబంధించినటువంటి వాటిలో అధికారిగా మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనతో ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన 2006 నుంచి కూడా ఈ పోస్ట్ మార్టంకు సంబంధించి ఆయన చేస్తున్న పరిస్థితి అవన్నీ కూడా చాలా దగ్గర నుంచి ఆయన మానిటరింగ్ చేశారు, చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు పాస్టర్ గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చినటువంటి ఆ జర్నీలో 2 సార్లు మద్యం తీసుకున్నాడు అనేటువంటిది ఆ నివేదిక కానీ, లేకపోతే ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్లు కానీ, ఆయన ఫోటోలు కానీ, ఆ వీడియోలు కానీ చాలా క్షుణ్ణంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మన డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు చెప్తున్నట్లు ఆయన లివర్లో సంబంధించి లిక్కర్ స్మెల్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత ఆయన మద్యం తీసుకున్నారు, ఎన్ని గంటల వ్యవధిలో మద్యం తీసుకున్నారనే రిపోర్ట్ మొత్తం ఇస్తే ఫైనల్గా ఈ కేసుని ఏ విధంగా కంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది సార్? ఈ కేసు అండి స్వయంకు ప్రధానం అంటారు కదా. అవునండి. ఆయనే మద్యం సేవించి 2 షాట్లు పడిపోయి 3వ షాట్ పడిపోయారు ఆయన ఫాస్ట్ గారు. ఓకే, ఇది మనకు తెలిసిందని అంతవరకు. అవును. దానికి తర్వాత అండి ఎవరి మీద యాక్షన్ ఉందో కేసు క్లోజ్ చేస్తారండి ఓకే, పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత. సో ఇప్పుడు మొత్తానికి చక్రపాణి గారు మద్యం సేవించారని పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక వస్తే ఆల్రెడీ పోలీస్ అధికారులు 300 సీసీ కెమెరాలు ఓపెన్ చేసి దాంట్లో చాలా డేటాను సేకరించారు కాబట్టి ఈ 2 మ్యాచ్ అయితే ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాల్ తీసుకున్నారని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఆల్రెడీ అక్కడ ఎవరైతే రామారపాడు రింగ్ రోడ్ దగ్గర సమీపంలో ట్రాఫిక్ ఎస్ఐ చెప్తున్నటువంటి వివరాలు అవన్నీ కూడా మ్యాచ్ అయితే ఖచ్చితంగా పాస్టర్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్లో చనిపోయారు, ఆయన్ని ఎవరు ఏమీ చేయలేదు అని అనుకోవాలా? అవునండి, 100కు 100 అంతవరకే. అదే ఎందుకంటే ఆయన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఆయనకు 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టి ఆయనకు టీ ఇప్పించి వాటర్ ఇచ్చి రెస్ట్ తీసుకోమన్నారు. ఈ లోపల అది హెడ్ లైట్ బాగు చేద్దాం లోపల ఆయనే పాస్టర్ గారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు బండి. ఆయన ఏంటంటే పాపం ఓవర్ కాన్ఫిడెన్స్, నేను వెళ్ళగలనులే అనేది కాన్ఫిడెన్స్ ఉంది కదా ప్రతి వాళ్ళకును. అది బాడీ కూడా సహకరించాలి కదా మన మైండ్తో పాటు. అందుకనే ఆయన ఓపిక లేక అంత దూరం వెళ్ళారు. అంత దూరం వెళ్ళటమే గ్రేట్. అక్కడికి వెళ్ళాక పడిపోయారు. దానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇంకో డ్రైవ్ చేసినా ఈజ్ నో మోర్ నౌ. మనం ఎవరేం చేయలేమండి. అది కేసు క్లోజ్ చేస్తారు అన్ని వచ్చిన తర్వాత. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు బాగా ఫుటేజ్ అన్ని క్షుణ్ణంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయిందండి. అవును సార్. దొంగలు కానీ నేరస్తులు ఇంకోటి కానీ కూడా ఈజీగా కనిపెట్టేస్తారు. ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు విజయవాడలో 200 ఫుటేజీలు అన్ని వెరిఫై చేశారు. మరి ఇవన్నీ ఎవరు ఊహిస్తారా? జనంలో ఎవరు ఊహిస్తుండ్రు. చాలా ఆశ్చర్యకరంగా అన్ని ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఉంది కదా. అయితే దీనికి కొంతమంది పొలిటికల్ కలరింగ్ కోసం కులాలను వేసుకోవడం, మతాలను వేసుకోవడం వెళ్ళి అది చేయడం చాలా తప్పండి. ఇది సో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి సార్? వాళ్ళ మీద అండి ఇదివరకు ఐపీసీ సెక్షన్ ప్రకారం అయితే 153 ఏది డిజార్నింగ్ హార్మోని కమ్యూనిటీ గురించి మత కలహాలు లేపినందుకు ఇప్పుడు
196 బిఎన్ఎస్ ఓకే 196 కింద ఇప్పుడు కాకపోయినా సమస్యలు స్థలారిన తర్వాత చట్టం ముందుకు వస్తుంది నేను ఉన్నానని. చట్టం ఎక్కడికి పోదు, చట్టం దానిపైన చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఎవరికాళ్ళు సహనం వహించాలి. అంతేగా మనం అవకాశం వచ్చిందని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి వాణి తిట్టి ఈయన తిట్టి గ్రూపులు రెచ్చగొట్టి కమ్యూనిటీని రెచ్చగొట్టి ఇట్లా చేస్తాం చాలా మంచిది కదండి. ఎవరన్నా ఫాస్టర్ గారు పాప ఆయనకు అన్యాయం జరిగింది, ఆయన పిల్లల బిడ్డలకు అన్యాయం జరిగింది, మనందరం సహకరించి ఆయన కోఆపరేట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ కోఆపరేట్ చేయాలి, ఆదుకోవాలి. అది చూసి అది మానేసి పెద్దోళ్ళను ఈ రెచ్చగొట్టిన దానికోసం ఏంటి వాళ్ళు చంపుంటారు, వీళ్ళు చంపుంటారు, ఆ గ్రూపులు ఈ గ్రూపులు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. మనకు కనపడతానే ఉంది కదా. అందుకని ప్రతి వాళ్ళు కూడా పోస్ట్ మార్టం వస్తుంది డాక్టర్ గారు చెప్పినట్టుగాను వచ్చే వరకు కూడా శాంతంగా ఉండాలండి, ప్రశాంతంగాను, ఎవరిని రెచ్చగొట్టకుండా, కమ్యూనిటీ ఫీల్కి తేకుండా, గ్రూపిజం లేకుండా. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి చక్రపాణి గారు. రైట్, డాక్టర్ గారు ఉమామేశ్వరరావు గారు, సో కొంతమంది ఈ కేసుకు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద కూడా మాకు నమ్మకం లేదు, ముందుగానే ఇదేదో ఊహించి ముందుగానే ఒక పథకం ప్రకారం చేస్తా ఉన్నారు, అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది పాస్టర్ గారు కాదు, ఆయన రూపంలో ఇంకెవరో ఉన్నారు, రకరకాల ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు చెలరేగిపోతూ ఉన్నారు ఈ యొక్క అంశాన్ని అడ్డు పెట్టుకొని. అయితే పోస్ట్ మార్టం రిపోర్టుని ఏ మేరకు ప్రజలు విశ్వసించాలి డాక్టర్ గారు? అంటే పర్టికులర్గా ఈ కేసులో అది ఆల్రెడీ వీడియో రికార్డింగ్ కూడా అయ్యిందండి. పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు అందులో కంపల్సరీ ఇంజరీస్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి సాధారణంగా పోస్ట్ మార్టం చేసే డాక్టర్ గారు దానిలో మ్యానిపులేషన్ చేయడానికి ఏమి ఉండదనేది నా ఉద్దేశం. ఎందుకంటే వీడియో రికార్డింగ్ ఉంటుంది, అది కంపల్సరీ కోర్టుకు వెళ్తుంది. సో డాక్టర్ గారు ఆ విషయంలో ఏమాత్రం కూడా అజాగ్రత్త వహించే అవకాశం అయితే నాకైతే కనిపించట్లేదు. ప్లస్ ఆయన ఒక్కరే కాకుండా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అని ఇద్దరితో చేయించారు. సో ఒకరు పొరపాటున ఏమైనా మిస్ చేసినా కూడా రెండు ఆయన కంపల్సరీగా వెరిఫై చేస్తే ఆయన మిస్ అయినా ఏమైనా ఉంటాయి. ఎందుకంటే ఒక్కోసారి మామ తప్పిదంగా ఒకటి రెండు మిస్ అవ్వచ్చు, రెండు ఆయన కూడా ఉన్నాడు కాబట్టి 100కి 100 పాలు ఏ ఇంజరీ కూడా మిస్ అయ్యే అవకాశం ఉండలేదని నా ఉద్దేశం. అందువల్ల పోస్ట్ మార్టంలో ఏదో జరిగిపోతుంది, తప్పు జరుగుతుంది అనే భావన నాకైతే నమ్మశక్యంగా ఉండట్లేదు. ఎందుకంటే కోర్టుకి వెళ్తుంది, వీడియో రికార్డింగ్ ఎవ్రీథింగ్ ఇస్ వీడియో. అంటే పోస్ట్ మార్టం చేసేటప్పుడు వీడియో రికార్డు తోటి డాక్టర్లు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం కంప్లీట్ చేస్తారు. ఆ నివేదికతో పాటు వారు చేసినటువంటి ఆ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఆ వీడియో కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా అపనమ్మకాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లేదు అవసరం లేదు. ఏమంటారు చక్రపాణి గారు? చూడండి, ఈ కేసులన్నీ సర్వసామాన్యంగా రిపోర్ట్ అనే కేసులండి, ఇవన్నీ నార్మల్ కేసులే. ఓకే, దీన్ని ప్రత్యేకంగా ఒక కమ్యూనల్ హారం అనే డిస్టర్బెన్స్ కోసం, ఇల్లీగల్ ఫీలింగ్ కోసం చేస్తున్నట్టు ఉంది. కానీ సర్వసామాన్యంగా రిపోర్ట్ అయ్యే కేసులండి ఇవన్నీ. తాగి నడుపుతున్నారు, తాగి డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కామన్ నార్మల్ కేసు ఇది. ఈ కేసు కింద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లా. ఇదేంటి అంటే ఒక ఎస్సీలోనే ఒక ఫాస్ట్ గా జరుగుతూనే ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా? అన్ని కొలుస్తున్నారు, కామన్ గా తాగుతున్నారు, మనుషులు డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సామాన్యమైన కేసు అండి ఇది. దీనికి ఇంపార్టెన్స్ ఏంటో నాకు అర్థం కాల. అంటే ఈ కేసు మత రంగు పులుముకొని 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది కాబట్టి కొంతమంది ఉద్దేశపూర్వకంగా పాస్టర్ గారిని ఎవరో చంపారు అని చెప్పేసి రకరకాలుగా వారి యొక్క ఆ స్పీచ్లతోటి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, ప్రత్యేకించి క్రిస్టియన్ సంఘాల్లో ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని, ఆందోళనని క్రియేట్ చేశారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఈ కేసుని క్లోజ్గా తీసుకొని ఖచ్చితంగా దీని మీద విచారణ వేగవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి ఇచ్చిన పరిస్థితి. అంటే క్రిస్టియన్ సంఘాల ఆందోళన చేయకుండా ఉండటం కోసం, వారిలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని పోగొట్టడం కోసమే ఇప్పుడు ఈ కేసుకి ఇంపార్టెన్స్ వచ్చింది. అవునండి. ఇప్పుడు సంఘాలన్నీ అరెస్ట్ లో ఉండి యాజిస్ట్రేషన్ చేస్తున్నాయి కాబట్టి దీని ఇంపార్టెన్స్ పెరిగింది. కానీ అవన్నీ సర్వసామాన్యమైన కేసులు అండి, ఇవన్నీ సర్వసామాన్యమైన కేసులే. దీనికి ఇంపార్టెన్స్ కూడా అంత లేదు. ఎందుకంటే అన్ని చోట్ల అన్ని కులస్తులు జరుగుతూ ఉంటాయి ఇవి. అంటే వాళ్ళకి ఏదో యూనిటీ ఉంది కాబట్టి, లేదా మ్యాన్ పవర్ ఇంకోటి కాబట్టి జరుగుతుంది. కానీ ఇవన్నీ అతనే రిస్క్ తీసుకున్నాడు పాపం. విజయవాడలో ఆగిపోయి ఉండవలసింది, లేకపోతేనేమో కార్లో ఉండవలసింది,
అది మనం ఏం చేయలేమండి, భగవంతుడు దయ. అది అతనికి ఏంటంటే మనం ఇంకో రకంగా మనం ఏమి ఎట్రిబ్యూట్ చేయలేం. రైట్. సో మొత్తానికి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే కేసు క్లోజ్ చేసే అవకాశం ఉంటుందా సార్ చక్రపాణి గారు? క్లోజ్ చేస్తానండి. తర్వాత ఇందులో ఎవరికన్నా ఇది డిస్రెస్పెక్ట్ కానీ ఇది తిడుతున్నారు చూడండి, తిట్టే వాళ్ళకి వీళ్ళకి అందరూ బదులు చట్టం బయటకు వస్తుంది. రైట్. ఇవన్నీ వదిలిపెట్టరు, ఎవరిని వదిలిపెట్టరు, చట్టం వదిలిపెట్టదు. చట్టం నేను ఉన్నానంటది. ఎస్ ఎస్. సమాజంలో అశాంతిని క్రియేట్ చేయాలనుకున్నా, రాజకీయ నిరుద్యోగులు వ్యక్తిగతంగా మతాల మధ్య విద్వేషాలు రగిలించాలని చేసే ప్రతి ఒక్కరికి కూడా చట్టం సమాధానం చెప్తుంది అంటారు చక్రపాణి గారు. 100 రూపాయలు చెప్తుందండి. ఎందుకంటే ఎవరికాళ్ళు ప్రశాంతంగా ఉండి వెయిట్ అండ్ సీ. ఎందుకంటే చట్టం దాని పని చేసుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ పని పాటు చేస్తారు. అంతవరకు సమన్వయం పాటించాలి. కానీ రాజకీయ పులుగు కోసం, రాజకీయ ఒత్తిడి కోసం, రాజకీయ మెప్పుల కోసం. రైట్. చక్రపాణి గారు సమయం తక్కువ ఉంది, ఫైనల్ గా కంక్లూజన్ తీసుకుందాం డాక్టర్ గారి దగ్గర. రైట్. డాక్టర్ ఉమామహేశ్వర గారు ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇవ్వండి. నమస్కారం. ఉమామహేశ్వర గారు ఫైనల్ గా, మీరు ఎంతో సీనియర్ డాక్టర్, ఈ పోస్ట్ మార్టం సంబంధించి పూర్తి అవగాహన ఉంది, ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి, మీరు ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వండి. ఉమామహేశ్వర గారు పోస్ట్ మార్టంలో ఎలాంటి అవకతవకలు ఉండవు, సిన్సియర్గా డాక్టర్లు పోస్ట్ మార్టం చేస్తారనే ఒక మెసేజ్ చాలామంది తెలియనటువంటి అపోహలకు గురవుతున్న ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వండి మన 99 టీవీ ద్వారా. ఉమామహేశ్వర గారు. సాధారణంగా అండి 304A కేసులో కానీ 174లో కానీ మేము ఎప్పుడు కూడా వీడియో రికార్డింగ్ పెట్టమండి. వీడియో రికార్డింగ్ పెట్టాలంటే యాజ్ పర్ గవర్నమెంట్ క్లాస్ 2 కేసుల్లో మాత్రమే పెట్టాలి. ఒకటి డౌరీ డెత్, ఇంకోటి ప్రిజనర్ డెత్. ఈ 2 కేసుల్లోనే యాజ్ పర్ రూల్ వీడియో పెట్టాలి. కానీ ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఈ కేసు కూడా వీడియో రికార్డింగ్ పోలీసు వారు చెప్పారు, దాని ప్రకారం ఆయన చేశారని నాకు తెలిసింది. సో ఈ విషయం పోస్ట్ మార్టం డాక్టర్ గారు ఏదో చేశారు, లేకపోతే ఆయన ఏదో భయపెట్టో లేకపోతే బలవంత పెట్టో ప్రెజర్ చేసి ఆయనతో తప్పుడు సర్టిఫికేట్ ఇప్పించారు ఇప్పిస్తారు అన్న అపోహ అనేది మాత్రమే నా యొక్క అభిప్రాయం అండి. ఎందుకంటే ఏ డాక్టర్ గారు కూడా రిస్క్ తీసుకోరు. అందులో వీడియో రికార్డింగ్ మీద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మామూలుగానే ఎప్పుడు చేయరు. వీడియో రికార్డింగ్ అనేది ఇంకో అతి జాగ్రత్తగా చేస్తామే తప్ప ఏ పొరపాటుకి ఆస్కారం అనేది ఉండదండి. నా అభిప్రాయం. ఈ విషయంలో ప్రజలు ఎవరు కూడా ఏదో పోస్ట్ మార్టంలో తప్పులు జరిగిపోయి లేకపోతే ఏదో మేనేజ్ చేశారన్న అపోహ మాత్రం వద్దని చెప్పి నా యొక్క సూచన. రైట్. మరి ఇది చూశారు కదా పోస్ట్ మార్టం రిపోర్టు, ప్రత్యేకించి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్టు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి, ఎందుకంటే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కొంతమంది వ్యక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా పాస్టర్ గారి ఆ పోస్ట్ మార్టం జరుగుతుంది. అదేవిధంగా వీడియో రికార్డింగ్ తోటి 2 డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన పోస్ట్ మార్టం రిపోర్టు జరుగుతుందని చెప్పేసి చాలా క్షుణ్ణంగా చెప్తా ఉన్నారు సీనియర్ డాక్టర్ ఫోరెన్సిక్స్ మెడిసిన్ హెచ్ఓడి ఉమామహేశ్వర గారు. అదేవిధంగా చట్టంలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారో ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని వారి మీద చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ చన్నంశెట్టి చక్రపాణి గారు. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు.